హాయ్ ఎవ్రీవన్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో శివరాత్రి రోజైతే మా ఇంట్లో నేను చేసుకున్న పూజలు ఇలా ఉన్నాయి. సో ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో అమ్మ వాళ్ళు అయితే ఇక్కడికైతే వచ్చారు. అమ్మను, చెల్లెలు, నాన్న అయితే ఇక పిల్లల్ని స్నానం చేసేసి వాళ్ళ అమ్మమ్మ స్నానం చేయించింది, రెడీ చేసేసాను, పక్కకు కూర్చురు. సో పూజ కూడా అయిపోయింది. అంటే కొంచెం చెల్లెలు ఉన్నందుకు నాకైతే పూజ త్వరగా అయిపోయింది. సో కింద మొత్తం పైన చూడండి, చెల్లెలే మొత్తం ఇక్కడ మొత్తం తనే చేసేసింది. సో నేను దీపం పెట్టేసి హారతి ఇచ్చేసాను. ఫైనల్గా మా ఇంట్లో చెల్లెలు పూజ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో దేవుడికైతే రవ్వ కేసరి చేశాను. అలాగే పళ్ళును పలహారం వచ్చేసి కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టాను. ఇదనమాట రవ్వ కేసరి. ఇక టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అందరం రెడీ అవుతున్నాం. ఇక్కడ చెల్లెలు చూడండి రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి అమ్మ కూడా రెడీ అయిపోయింది. అందరం కలిసేసి టెంపుల్కి బయలుదేరాము. అంటే శివరాత్రి కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా పబ్లిక్ అయితే చాలా ఉంటారు. ఇంటికి దగ్గరలోనే టెంపుల్ ఉంది, అందుకనేసి అందరం బయలుదేరిపోయాము. అక్కను, మా నందిని అందరం. టెంపుల్లో పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల టెంపుల్లో అయితే ఎక్కువ వీడియో నేను తీయలేదు. సో హనీ వచ్చేసి నేను పూజ చేస్తుంటేను వీడియో తీసింది. ఇక్కడ వచ్చేసరికి శివాలయంలోని చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. శివుడికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి, అందుకనేసి మేము ఇక్కడ బయటనే పూజ అయితే చేసుకున్నాము. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, సో అన్ని టెంపుల్స్ ఉంటాయి. నేను సాయిబాబా టెంపుల్ అని చెప్తాను కదా, అన్ని టెంపుల్స్ ఉంటాయి మనకి. ఇందులో ఏ దేవుడైనా చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ గురువారం సాయిబాబా పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. అలాగే ఎవ్రీ థర్స్డే అయితే అన్నదానం కూడా చేస్తారనమాట. సో మాకు వీలున్నప్పుడు వెళ్తాము, వీలు వెళ్ళము. ఇక అందరం ఇక్కడ పూజ చేసేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అలా కాసేపు కూర్చుని ఈ టెంపుల్స్లో ఉన్న గుడులన్నీ తిరిగేసి కాసేపు అలా కూర్చొని ఆ దేవుడి దగ్గర ఉంటే ప్రశాంతత చాలా బాగుంటుంది. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. మైండ్ కానీ మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే మరి ఇంట్లోకి గుడిలోకి ఉన్న తేడా. ఇక్కడ అందరం కొబ్బరికాయలు కొట్టేసుకుని హారతి ఇచ్చేసి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాము. సో నైట్ వచ్చేసరికి మళ్ళీ మేమందరం ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే ఇది దగ్గరలో ఉన్న టెంపులే చూసేసాం. సో ఫైనలీ మొత్తం గుడి దగ్గర బాగానే సెటప్ అయితే చేశారు, శివరాత్రి కదా అందుకనేసి. ఇక పూజ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ గోమాతల దగ్గర కూడా వచ్చాము. ఇది వచ్చేసరికి నైట్ అన్నమాట. సో మహీంద్రిల్స్ అనేసి ఇక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని టెంపుల్స్ తిరిగేసి అందరం కలిసి ఇంటికి వచ్చేసరికి నైట్ అయితే మాకు 10 అయింది. అంటే పండగలు వస్తేనే కదా అందరం కలిసేది. సో మామూలు అప్పుడైతే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా, అందుకనేసి ఫెస్టివల్స్ అప్పుడైనా అలా ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి అందరూ ఫోటోలు దిగుతుర్రు. సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను. సో మీకోసం తప్పదుగా నాకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.